హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఉప్మా రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఇలా స్వీట్ ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎప్పుడూ ఉప్మానే చేసి బోర్ కొడితే ఇలా స్వీట్ ట్రై చేయండి. మనకి అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ, కాకపోతే ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు సూజీ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. దీనిని బొంబాయి రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్, దానిని తీసుకోవాలి. మనకు ఉప్మాకి వాడుతూ ఉంటాం కదా చిన్న రవ్వని. 1 కప్పు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 కప్పుల పాలను అయితే తీసుకున్నాను. ఇక్కడ చిక్కని పాలు తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ పౌడర్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీనిని వెంటనే కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కొబ్బరి పౌడర్ ఉంటే కింద వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఉండలు లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి. ఫాస్ట్గా మనము అలాగే వదిలేసామనుకో తొందరగా ఉండల్లాగా కట్టేస్తుంది. వెంటనే తిప్పుకుంటూ బాగా పిండి అంతా కూడా మనకి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మంట అనేది లోలో పెట్టుకోండి. హైలో కనుక పెట్టుకున్నామనుకో మనకి తొందరగా ఉండలు కట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పిండి అనేది పాలనంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే మనం ఇంట్లో ఉండే వంట సోడానైనా చిటికెడ వేసుకొని కలుపుకోవచ్చు. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకు స్వీట్ అనేది బాగా వస్తుంది. చూసారా, ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెము వేడి పాలను వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 కప్పుల చక్కెరని తీసుకొని పాకాన్ని పట్టుకుందాము. పాకం అంటే ఇది మనకి లేత తీగ పాకం లాగా రావాలి. మనము నార్మల్గా గులాబ్ జాములకి చేసుకునేటప్పుడు ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 కప్పుల చక్కెరకు 2 కప్పుల నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని మనకి కావలసిన షేప్లో ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. మనకి రౌండ్గా బాల్స్ లాగా గులాబ్ జామున్ లాగా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనకి ఇక్కడ పాకం దగ్గర పడుతూ ఉంది. తీగ పాకం లాగా వస్తే చాలు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే పాకంలో షుగర్ సిరప్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ పిండిని మొత్తాన్ని కూడా నేనైతే ఇలా షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మనం ముందుగానే ఇలా అన్ని బాల్స్ లాగా చేసేసుకుంటే తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా షేప్ అనేది బాగా రావాలి. మనం పిండిని ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే అంత బాగా నీట్గా వస్తాయి. లేదంటే మనం షేప్ చేసుకునేటప్పుడు క్రాక్స్ లాగా వస్తాయి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో షేప్ అనేది. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ బాగా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అచ్చం మనం గులాబ్ జాముల్ని ఎలా ఫ్రై చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు చేసి పెట్టండి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కైనా ఈజీగా ఇలా స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా కలర్ మారుతూ ఉన్నాయి కదా. ఇంకొంచెం ఫ్రై అయ్యాక పక్కకు తీసుకుందాము. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పాకం కొంచెం వేడిగానే ఉండాలి. వేడి పాకంలోకి వేసేసుకుందాము. అలాగే మిగతావన్నిటిని కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకొని కాల్చుకొని తీసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేయొచ్చు ఈ స్వీట్ని అయితే. ఇదే కొలతలతో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం గులాబ్ జాములు తిన్నట్లే ఉంటుందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనము గులాబ్ జామ్ పౌడర్ని వందలు పెట్టి కొనుక్కునే బదులు ఇలా 1 కప్పు రవ్వతో ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీని అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి స్వీట్స్ అయితే. ఒకసారి టేస్ట్ చూసేద్దాము. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తినండి. జ్యూసీ